పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపించేస్తానండి. బయట కొనే ఐస్ క్రీమ్స్ కొనివ్వడం కన్నా మనం ఇంట్లోనే ఇలా హైజీన్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 1 కప్లో 1 స్పూన్ సబ్జా సీడ్స్ వేసేసుకొని వాటర్ వేసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడైతే మనం ఐస్ క్రీమ్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. సమ్మర్లో మనకి వాటర్ మిలన్ అనేది చాలా ఎక్కువ దొరుకుతూ ఉంటుంది కదా. నేనైతే ఒక హాఫ్ వాటర్ మిలన్ తీసుకొని దాన్ని ముక్కల కింద కట్ చేసుకొని సీడ్స్ అన్ని సపరేట్ చేసేసాను. ఇప్పుడు ఈ వాటర్ మిలన్ పీసెస్ అన్ని మిక్సీ జార్లో వేసేసి జ్యూస్ కింద అయితే చేసేయండి. మన ఇంటి దగ్గర ఉంటుంది కదా పాల మీద మీగడ, అదైనా వేసుకోవచ్చు, లేకపోతే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. ఒక 1.5 స్పూన్ అయితే నేను పాల మీద మీగడ అయితే వేసేసాను. అలాగే 2 స్పూన్స్ షుగర్ కూడా వేసేసానండి. కూల్ మిల్క్ అయితే వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసేయండి. ఇప్పుడు మిక్సీ పట్టిందంతా నేను ఒక బౌల్లో అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే సబ్జా గింజలు కూడా వేసేసాను. కొన్ని జీడిపప్పు పీసెస్ కింద చేసి అయితే వేసానండి. ఇప్పుడు వీటన్నిటిని ఐస్ క్రీమ్ మౌల్లో అయితే వేసేసాను. మీరు ఇది లేకపోతే కనుక మనకి గ్లాసులు ఉంటాయి కదా, టీ గ్లాసులు, అందులో కూడా వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే అంతేనండి, చక్కగా చల్లని వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ అవి చక్కగా తిన్నామనుకోండి, ఎంత బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.